ఈ రోజు ఫోటోషూట్ కోసమని ఒక కొత్త ప్లేస్ కి అయితే వెళ్ళా. దీని గురించి లాస్ట్ లో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ చేసాం. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఈ రోజు ప్రీ వర్కౌట్ లో స్పెషల్ గా నేనే రాగి జావ చేసుకున్నా. దీని గురించి ఎన్నో వీడియోస్ చేసా, మీరు కూడా దీన్ని అలవాటు చేసుకోండి. దీని నుంచి నిజంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎగ్స్ అయితే అయిపోయాయి, లాస్ట్ గా ట్రే లో 2 మిగిలాయి. అవి కూడా తినేసి ఈ రోజు వర్కౌట్ అయితే స్టార్ట్ చేసా. ఈ రోజు పర్టికులర్ గా ఒకే మజిల్ ట్రైన్ చేయలేదు. ఈ రోజు ఫోటోషూట్ ఉందని చెప్పి అప్పర్ బాడీలో ఒక 4 వేరియేషన్లు అయితే చేసాం. ఈ రోజు లేచేసరికి కొంచెం టైం అయిపోయింది. నైట్ మా సైడ్ వర్షం కూడా పడింది. చిన్న చిన్న డిస్టర్బ్ వల్ల రన్నింగ్ కి వెళ్ళలేదు. అందుకే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసా. మనం తీసుకున్న ఫుడ్ అండ్ ప్రోటీన్ తో పాటు మన స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో నిన్నటితో నా క్రియేటిన్ అయితే అయిపోయింది. అందుకే మళ్ళీ ఒక కొత్త డబ్బా అయితే ఆర్డర్ పెట్టా. సప్లిమెంట్స్ విషయానికి వచ్చేసరికి నేను ఒకటే చెప్తా, సప్లిమెంట్స్ అనేవి సూపర్ పవర్ అయితే కాదు. ఏ సప్లిమెంట్ తీసుకున్నప్పటికీ కూడా డైట్, వర్కౌట్, స్లీప్ అనేది బెటర్ గా ఉన్నప్పుడే దీని పర్ఫార్మెన్స్ కూడా బెటర్ గా ఉంటుంది. అండ్ సప్లిమెంట్స్ అనేవి మన పనిని స్పీడ్ అప్ చేస్తాయి. నేను పర్సనల్ గా వాడేది మజిల్ బ్లేజ్ వాళ్ళది మైక్రోనైజ్డ్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ క్రీ యాంప్ అన్నమాట. ఈ మంత్ లో వెళ్తే బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ యూజ్ మై కోడ్ ఫర్ ఎక్స్ట్రా డిస్కౌంట్ సాయి ఎంబీ. ఇందాక ఎక్కడికి వెళ్తానో చెప్పలేదు కదా. రోజు ఫోటోస్ తీసుకుందాం అని చెప్పి మా దగ్గరలో ఉన్న ఒక కొండ మీదకి అయితే వెళ్ళా. నిజంగా నాకు ఎన్ని ముళ్ళులకు వచ్చాయో నాకే తెలియదు. అండ్ పైనుంచి ఎండ కూడా అలానే ఉంది. అందుకే డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం వాటర్ కూడా తీసుకువెళ్ళా. వాటర్ తాగేసి మళ్ళీ నేను స్టార్ట్ అయిపోయా. ఇదంతా ఎక్కడానికి చాలా టైం పట్టింది, కానీ లొకేషన్ మాత్రం వేరే లెవెల్. నిజానికి ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగా కనిపించేదేమో. టైం అయితే ఎగ్జాక్ట్ గా 12 అయింది. సన్లైట్ చాలా డార్క్ గా ఉంది, అందుకే సరిగ్గా కనిపించట్లేదు. కొన్ని ఫోటోస్ అయితే బానే వచ్చాయి. ఇంకా కంప్లీట్ చేసుకుని మేమైతే కిందకి స్టార్ట్ అయిపోయినాం. ఈసారి వేరే దారిలో దిగుతున్నాం. ఈ ప్లేస్ ఎంత డేంజర్ గా ఉందంటే ఏడా వస్తే మాత్రం సాయిరామ్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళి డైట్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. మళ్ళీ కలుద్దాం. స్టే హార్డ్.